నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సమీపంలో ఉన్నటువంటి బూరుగుపూడి, గుమ్మలూరు, బొచ్చుపేట, కాపురం మధ్యలో ఉన్నటువంటి ఆ భూములు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నివాసానికి ఆమోదయోగ్యం కాకపోయినా సరే వాళ్ళ ధనార్జనే లక్ష్యంగా పెట్టుకుని అన్యాయంగా ప్రజలు ఇబ్బంది పడతారు అని తెలుసుండి కూడా ఆ రోజుని వాళ్ళ స్కామ్లో వాళ్ళకి డబ్బే ప్రాధాన్యత ఇచ్చుకుని ఆ రోజు భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూములు ఇళ్ల స్థలాలకి ఆమోదయోగ్యం కాదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా జేఎన్టీయు సైంటిఫిక్ ల్యాబ్ ద్వారా కూడా తెలుసుకుంది. ఆ యొక్క స్థలాల్ని ప్రస్తుతం పెండింగ్లో ఉంచిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ల ముందు ఏదో హడావిడిగా కొన్ని పట్టాలు కూడా పనిచేశారు. 20,000 మంది పట్టాలు పంచామని చెప్పి ఏదో చెప్పారు, కానీ దానికి లేఅవుట్ ప్లాన్ కానీ లేదా అక్కడ సంబంధించినటువంటి సైట్ అలాట్మెంట్ నెంబర్స్ కానీ అక్కడ ఏ విధమైనటువంటి పర్టికులర్స్ లేకుండా ఆ సైన్ కూడా సంబంధిత తహసీల్దార్ కానీ సంబంధించిన అధికారులు కానీ సంతకాలు కూడా లేకుండా ఆ పట్టాలు ఏదో హడావుడిగా పనిచేశారు. కానీ అది నివాసానికి ఆమోదయోగ్యం కాకుండా ఉండిపోయింది. ప్రభుత్వం అవుట్ సైడ్స్కి కొత్త పాలసీ తీసుకుని ఆ కొత్త పాలసీ ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళకి కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది ఫస్ట్ నుంచి. అది త్వరలో కూడా అమలు అవుద్ది. కొంచెం సమయం తీసుకుని ఈ గందరగోళాల మధ్య ఈ అవుట్ సైడ్స్ ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందో ఆ పట్టాల డిస్ట్రిబ్యూషన్లో కూడా ఆ డిస్టర్బెన్స్గా ఎక్కడ దేనికి క్లారిటీ లేకుండా, లేఅవుట్ ప్లాన్ లేకుండా, నెంబర్స్ లేకుండా, ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా ఆ యొక్క పట్టాల గజిబిజి గందరగోళంలో ఉండడం వల్ల డెసిషన్ తీసుకోవడానికి ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం దాని మీద గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తుంది. పేదలందరికీ కూడా సొంతింటి కళ నెరవేర్చే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ ఆవు భూములు ఏదైతే గత వైసీపీ హయాంలో పర్చేస్ చేశారో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన భూములన్నీ కూడా అప్పటి నుంచి యూకలిప్టస్ అది వేసుకుని ఆ యూకలిప్టస్ అంతా కూడా కొంతమంది అక్రమంగా ఆ యూకలిప్టస్ అమ్ముకుని బతకడం పరిపాటిగా మారింది. అదేవిధంగా చూస్తే ఈ సీజన్లో ఈ మొక్కజొన్న ఇతర పంటలు కూడా వేసుకుని వాళ్ళ యొక్క పంటల్ని ఆదాయ వనరులుగా మార్చుకొని ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కూడా పెద్ద గండి కొట్టి వాళ్ళు అక్రమంగా సంపాదించుకుంటుంది చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. దాన్ని పలుమార్లు నా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ఒక సర్వే చేయించాము. ఇది నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన భూమా కాదా అని, అదేవిధంగా పంటలు ఉన్నాయా లేదా అని డ్రోన్ సర్వే కూడా రీసెంట్గా కూడా నిన్నే డ్రోన్ సర్వే కూడా చేశాము. చేసిన తర్వాత పంటలు ఉన్నాయి. అందులో ఆ పంటలో కూడా ఇప్పుడు కోతకు వచ్చి రెడీగా ఉన్నాయి. ఓ వారం 10 రోజుల్లో పంటకు తీసుకునేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఈ విషయాల మీద ప్రభుత్వానికి భారీ ఎత్తున గడ్డి పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆస్తుల మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆ తహసీల్దార్ గారికి కూడా వారికి పూర్తిగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి టెలిఫోన్ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. ఏదైతే రూల్ ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి చెందాలి కాబట్టి ఇమీడియట్గా ఏదైతే ఆ పంటలు వేసిన భూములు ఉన్నాయో ఆ పంట అంతా కూడా స్వాధీనం చేసుకుని ఎవరైతే అక్రమంగా పంటలు వేశారో వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టి, ఎవరైతే డీలర్లో దానికి సీడ్ సప్లై చేయడం కానీ, ఎరువులు పురుగుల మందులు సప్లై చేయడం కానీ, ఆ పంటకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం కానీ చేసిన డీలర్స్ మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టి చట్ట ప్రకారం ఏదైతే ఉందో రూల్ పొజిషన్ ప్రకారం చూసుకుని వాళ్ళ మీద కేసులు కూడా కట్టమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పంటను ఇమీడియట్గా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు సహకారంతో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆక్షన్ పెట్టి ఆక్షన్ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక కోరుకొండ తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా చేయమన్నాం. ఏదైతే యూకలిప్టస్ భారీ ఎత్తున కొట్టుకుని వెళ్ళిపోయారో వాళ్ళ మీద కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికే కొట్టుకుని తీసుకెళ్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకుని ఎవరెవరో ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్, బైండ్ ఓవర్ కేసులు కట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి
మేము తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులకి అడ్డుకట్ట వేస్తాం. ఆవా కొనుగోలు వ్యవహారంలో అండి, భూములు కొనుగోలు వ్యవహారంలో ఆల్రెడీ దీని మీద ఆ భూముల మీద ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఆ భూములు కొనుగోలు చేశారు అని అంటే అక్రమంగా కొనుగోలు చేశారు అనే దానికి డైరెక్ట్ ఎవిడెన్సే మన దగ్గర భయంకరమైనటువంటి ఎవిడెన్స్ ఉంది. ఒకటి, నివాసానికి ఆమోదయోగ్యం కాదు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే దానికి లెటర్ ఇచ్చారో, వాళ్ళు సర్టిఫై చేసి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారో, అంటే నివాసానికి ఆమోదయోగ్యం కాదు అని అన్నప్పుడు అలాంటి భూమిని కొనుగోలు చేయడం అంతకంటే పెద్ద నేరం పాపం కూడా ఏమి లేదు. అలాగే జేఎన్టీయూ వారు ఏదైతే టెక్నికల్, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటేనే జేఎన్టీయూ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. 3 ఫ్లోర్లు దాటిన తర్వాత ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా జేఎన్టీయూలో మనకు ఉన్నటువంటి ల్యాబ్ సిస్టమ్ ఉంది. అక్కడ సొంత ఇల్లు ఒకటి కట్టుకోవాలనుకుంటే 3 ఫ్లోర్లు మించి కట్టుకోవాలనుకుంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకుంటాం మనం, కట్టవచ్చా కట్టకూడదా అనేది. అలాగే ఆ పర్మిషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఫీజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకుంటారు. అలా కాకుండా ఇక్కడ 586 ఎకరాల భూమి కొనుగోలు చేసేటప్పుడు ఫీజిబిలిటీ ఇది అసలు ప్రజలకు ఉపయోగపడతా లేదా అనేది కూడా ఆలోచించే నింగిత జ్ఞానం లేనటువంటి నాయకత్వంలో ఆ రోజు పరిచయం చేశారు. ఇంకెంతకంటే పెద్ద తప్పు ఏముంటుంది? ఇప్పుడు ఇందులో స్కామ్ అనేది పక్కన పెడదాం. పోనీ స్కామ్ జరిగింది లేదు అనే దాన్ని 2 నిమిషాలు పక్కన పెడితే నివాసానికి ఆమోదయోగ్యం కాని భూమిని ఎందుకు కొనుగోలు చేసినట్టు, ఇదొక్కటి ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మీరు కట్టుకుంటారా? మీ నాయకత్వంలో ఎవరైతే పర్చేజ్ చేశారో, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన వాళ్ళు, అందులో ఇల్లు మీరు కట్టగలరా? అంటే నివాసానికి ఆమోదయోగ్యం కాదని చెప్పి 2 డిపార్ట్మెంట్ సర్టిఫై చేస్తే దాని అర్థం మీకు ఏదో తక్కువకు వస్తుంది, మీ యొక్క లాభం కోసం మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ విషయం చాలా క్లారిటీగా ఉంది. అక్రమాలు జరగడం అనేది, ఎందుకంటే ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఇద్దరు సాక్ష్యం చెప్పరు కాబట్టి అది వేరే విషయం. కానీ నివాస ఆమోదయోగ్యం కానీ భూమిని మనమేం చేసుకుంటాం? మిగతా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, బ్రహ్మాండంగా ఉంది కదా. అక్కడ ఉంటే దాన్ని మనం పాయింట్అవుట్ చేయట్లేదు. ఇందులోకి వెళ్ళే ఇప్పుడు మీడియా మిత్రులకి ఎక్కడైనా అందరూ సైట్ ఇస్తే ఉండగలరా మీరు? పోనీ ఏదైనా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తప్ప ఎవరికి దానికి ఉపయోగం లేదు. ఇప్పుడు అది దాన్ని కనీసం రిజర్వ్ ఫారెస్ట్ కింద కన్వర్ట్ చేద్దాము అని అనుకుంటే కూడా రిజర్వ్ ఫారెస్ట్ కూడా అది కన్వర్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే 6 మంత్స్ వాటర్ అంతా కూడా స్టాగ్న్ అయిపోయి ఉంటుంది. రిజర్వ్ ఫారెస్ట్ మనం పెట్టినా అందులో వేసిన మొక్కలన్నీ కూడా చచ్చిపోతాయి 6 నెలలు. అందువల్ల రిజర్వ్ ఫారెస్ట్కి కంఫర్ట్ లేదు, ఒక ఇండస్ట్రీకి లేదు. చేపల చెరువులకు కూడా మీరు అన్నట్టు అన్ని విధాలుగా ఆలోచించాం. పోనీ చేపల చెరువులకి ఏదన్నా పోనీ గవర్నమెంట్కి ఏదైనా రిసోర్సెస్ కింద ఉంటుందని అనుకుంటే ఆ చేపల చెరువులు వేస్తే ఒక వరద వచ్చినప్పుడు మొత్తం చేపలన్నీ గోదావరిలోకి పోతాయి. చేపల చెరువులకి అనుకూలం లేదు. రిజర్వ్ ఫారెస్ట్ కింద తయారు చేద్దాం, గవర్నమెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చి కొన్ని ఫారెస్ట్ భూమిని ఏదైనా గవర్నమెంట్ రీప్లేస్ చేసుకుంటుంది అని అనుకోవడానికి కూడా దానికి కూడా ఉపయోగపడట్లేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద ఏదైనా తప్ప ఇంకెందుకు పనికి రాకుండా ఉంది. అది ఆ భూమి అంత రేటు పెట్టుకొని ప్రభుత్వం ప్రజల సొమ్ముని ఆ యొక్క ప్రభుత్వం ఆ వేళ ఉన్నటువంటి ప్రభుత్వం దుర్వినియోగం చేసి ప్రజలను అన్యాయంగా పాడు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడి ఈవేళ ఆ భూమి ఎందుకు పనికి రాకుండా ఉంది అని అంటే అది మీరే ఆలోచించారు. అటువంటి తహసీల్దార్ గారు 3 రోజులైంది వచ్చి, ఇక్కడ కూడా వీళ్ళలో కూడా కొంచెం ల్యాబ్స్ ఏదో ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందువల్ల నేనే స్వయంగా వచ్చాను. నేను ఫిర్యాదు చేయడానికి రాలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చాను. నేను వాళ్ళ ఫిర్యాదు కాదు, ఇక్కడ ఇలా జరుగుతుంది, దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఆదేశించడానికి వచ్చాను. నేను ఫిర్యాదు చేయడానికి రాలేదు. కాకపోతే ఈవిడ కొత్తగా వచ్చారు, గతంలో ఉన్న వాళ్ళు ఏదైనా జరిగిందేమో, ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా 2-3 రోజుల్లో ఇప్పుడు ప్రత్యేకించి తహసీల్దార్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరూ కలిసి దాని మీద జాయింట్ యాక్షన్ చేసి ఆ యొక్క దాని మీద ఆక్షన్ పెట్టి ప్రజల సొమ్ముని కాపాడడానికి మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం.